భీమిలి, ఏలూరు, అనంతపురం వేదికగా నిర్వహించిన సిద్ధం సభలు సక్సెస్ కావడంతో వైసీపీ ఊపు మీద ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను మండల స్థాయి నుంచే ఎన్నికల మూడ్లోకి తీసుకొచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మండల స్థాయి నేతలతో జగన్ సమావేశం కానున్నారు. సీఎం జగన్ స్వయంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు. ఎన్నికల్లో బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, మెజారిటీ ఓట్ల సాధనే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 47,000 బూత్లలో ప్రతి బూత్కు 15 మంది సభ్యుల బృందాన్ని నియమించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సిద్ధం సభల ద్వారా ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఒక్క బూత్ పరిధిలో పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ నేతలు క్యాడర్కు శిక్షణ ఇవ్వనుంది. ఈ అంతర్గత శిక్షణ కార్యక్రమంలో దాదాపు 2,700 నుంచి 3,000 మంది వరకు నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. గడప గడపకు సిద్ధం కార్యక్రమాలపై దృష్టి సారించే విధంగా శిక్షణ ఉండేలా ప్లాన్ చేసింది ఫ్యాన్ పార్టీ. తద్వారా ప్రతి బూత్లో కనీసం 60% ఓట్లు సాధించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. మొత్తానికి ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించబోతుంది. నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగుతున్న వేళ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో మండల స్థాయి నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శివ. ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఘట్టానికి వైఎస్ఆర్సీపీ ప్రారంభిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా అధికార పార్టీ అన్ని రకాలుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరాన్ని శంఖం పూరించేందుకు కూడా అధికార వైసీపీ సిద్ధమైంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా సిద్ధంతో పాటు వాలంటీర్లు, గడప గడప మన ప్రభుత్వం, ఇట్లా అనేకమైన పథకాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా 2,700 మంది బూత్ లెవెల్ సంబంధించిన సభ్యులు, అలాగే వార్డు సభ్యులు, అలాగే మండల స్థాయి బూత్ లెవెల్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఈరోజు సమావేశం కాబోతా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఎన్నికలు జరిగే ప్రక్రియలో ఎటువంటి కార్యాచరణ రూపొందించాలనే దానికి సంబంధించి ప్రధానంగా ఎజెండా అయితే కొనసాగబోతా ఉంది. ప్రతి పోలింగ్ బూత్లో దాదాపుగా 60% తగ్గకుండా ఓట్లు నమోదయ్యే విధంగా ఏ విధంగా వ్యవహరించాలి, దానికి సంబంధించిన కార్యాచరణ ఏంటి అనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ వ్యూహరచన చేస్తూ ఉంది. ప్రతి మండలానికి సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గం, గ్రామం, వార్డు, మండలం, నియోజకవర్గం, జిల్లా, ఇట్లా ప్రతి దాన్ని కూడా విభజించుకొని దాదాపుగా 45,000 మంది పైగా కూడా బూత్ లెవెల్ సంబంధించిన వాలంటీర్లు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ అధికారులు ఎంతమంది అయితే ఉంటారో అదే స్థాయిలో పోలింగ్ వాలంటీర్లని వైఎస్ఆర్సీపీ నియమించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి దాంట్లో కూడా 60% మేరకు పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు డైరెక్ట్గా రంగంలో దిగి వారితో ముఖాముఖి కూడా మాట్లాడబోతున్నారు. డైరెక్ట్గా ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, ఎన్నికల లక్ష్యం ఏంటి, మనం ప్రతిపక్షాలకు సంబంధించి ఏ విధంగా డైరెక్ట్గా చేయబోతున్నాం, ఏది ఇండైరెక్ట్గా చేయబోతున్నాం, ఏ విధంగా వ్యవహరించాలి, ఇప్పటి వరకు మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ స్థాయిలో ఇప్పటి వరకు జరిగింది మొత్తం ఒక లెక్క, ఇక్కడి నుంచి మరొక లెక్క అనే ఏకైక నిదానంతో కూడా వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం నెల 2 నెలల వ్యవధిలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అన్ని రకాల కసరత్తు చేస్తూ ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటుంది. ఏదైతే బూత్ లెవెల్ దగ్గర నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కదాన్ని వినియోగించుకుంటూ అన్ని రకాల కార్యాచరణకు వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుడతా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.